హలో అమ్మా, ఎట్లా నువ్వు ఎత్తుకొని వచ్చి కట్టుకోపెట్టినవే నన్ను. అసలు వీళ్ళ ఇంట్లో వీళ్ళకి చాకరీ చేయలేక నేను చచ్చిపోతానమ్మా. ఒక్కొక్కరు 10-15 దోశలు తింటారమ్మా. వీళ్ళకి దోశలు వేయలేకనే చచ్చిపోతున్నాను నేను. అది వేరే అన్నము ముద్ద దిగదు వీళ్ళకి. డయట్ అంట ఏందో డయట్ అని చెప్పేసి ఒక్కొక్కరు 5-6 చపాతీలు తింటున్నారమ్మా. వీళ్ళకి చపాతీ చేయలేక నేను తిక్కి చేయలేక నేను చచ్చిపోతానమ్మా. హలో అమ్మా, వీళ్ళు ఏంటమ్మా 10-15 సార్లు కాఫీ తాగుతారు. అన్నిసార్లు కాఫీ తాగి కాఫీ అని కాఫీలోనే చచ్చిపోతున్నారమ్మా. ఒక్కొక్కరికి నేను చేసి పెట్టలేక చచ్చిపోతానమ్మా. నేను ఈడ ఉండనమ్మా, నేను ఇంటికి వచ్చేస్తాను అమ్మా. మా అత్త ఏమంటుంది, ఇది మీ అమ్మోళ్ళ ఇల్లు కాదు, నీకు ఇష్టం వచ్చినట్లు ఉండేకి పొద్దున్నే లేచి అంతా ఇంటి పని అంతా చెయ్యి అని, మీ మొగుడిన్లు ఇంటి పని అంతా చెయ్యి అని అంటుందమ్మా. నేనేమన్నాను, మీ ఇంట్లో ఏం కాదు, మీ అత్త వాళ్ళ ఇల్లు, నీ మొగుడిన్లు, నువ్వు కూడా పొద్దున్నే లేచి నాకు హెల్ప్ చెయ్యి అని అన్నానమ్మా. అందుకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుందమ్మా. నేను ఈడుండనమ్మా, నేను వచ్చేస్తాను. హలో అమ్మా, నేను బాగా చదువుకున్నాననే కదా నువ్వు వీళ్ళింటికి నన్ను పంపించినావు. మళ్ళీ మా అత్త ఎందుకు నీకు సరిగ్గా కసువు నువ్వుకే కూడా రాదు, ఏం చదువుకున్నావు అని అంటుందమ్మా. నేను ఈడుండను, నేను ఇంటికి వచ్చేస్తానమ్మా, నేను ఇంటికి వచ్చేస్తాను. ఈడుండేకి నా వల్ల కాదు, నేను ఈడుండను. తొందరగా వచ్చి పిలుచుకొని పోండి.